కమెడియన్ గా ప్రియదర్శి చాలా ఫేమస్ అయ్యారు. కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పెళ్లి చూపుల చిత్రం నుంచి ఓం బూమ్ బుష్ వరకు చాలా సినిమాల్లో కమెడియన్ గా సపోర్టింగ్ పాత్రల్లో ప్రియదర్శి మెప్పించారు. ఈ క్రమంలో 2019లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో మల్లేశం చిత్రం వచ్చింది. తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో, కామెడీనే కాకుండా తాను ఎమోషనల్ క్యారెక్టర్లు కూడా చేయగలనని ఆ చిత్రంతో ప్రియదర్శి నిరూపించారు. 2023లో ప్రియదర్శి హీరోగా బలగం వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. జాతిరత్నాల్లోనూ మెయిన్ రోల్ చేశారు. మరోవైపు కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రియదర్శి. అయితే ఆయనకు హీరోగా అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రియదర్శి హీరోగా ప్రస్తుతం 3 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తాజాగా వస్తున్న చిత్రం కోర్ట్. ఇందులో నటుడు ప్రియదర్శి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే శివాజీ, రోహిణి, సాయి కుమార్, హర్షవర్ధన్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శిని చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి పాత్రలు ఎక్కువగా నటిస్తున్నారు ప్రియదర్శి. మరి హీరోగా ఏ సినిమాలు చేస్తున్నాడో ఈ వీడియోలో చూద్దాం. సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో ప్రియదర్శి హీరోగా సారంగపాణి జాతకం అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రూపా కొడవాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రంలో వికే నరేష్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్ కూడా కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యూనిట్ షూటింగ్ మొదలుపెట్టింది. ప్రియదర్శి హీరోగా మరో సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. హీరో దగ్గుబాటి రానాకు చెందిన స్పిరిట్ మీడియా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ ఈ మూవీతో నిర్మాతగా డెబ్యూట్ చేస్తున్నారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చే ఛాన్స్ ఉంది. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ఫేమస్ యాంకర్ సుమా కనకాల కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా సమంత మూవీలో ప్రియదర్శి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత కొన్నాళ్ల కిందట ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ బ్యానర్ లోనే మా ఇంటి బంగారం అనే చిన్న బడ్జెట్ మూవీ తర్వాత సమంత మరో సినిమాను కూడా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండను మెయిన్ లీడ్ గా అవకాశం ఇచ్చినట్లు OTT ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఈ మధ్య ప్రియదర్శి నటించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా థియేటర్స్, OTTలో కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. దీంతో సరైన స్క్రిప్ట్ ఉంటే చాలా నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి రెడీ అంటున్నారు. దీంతో ప్రియదర్శి రేంజ్ కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వస్తున్న కోర్ట్ సినిమాలో దర్శి రోల్ హిట్ అయితే మాత్రం తన రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది. కమెడియన్ గా ప్రియదర్శి చాలా ఫేమస్ అయ్యారు. కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. పెళ్లి చూపుల చిత్రం నుంచి ఓం బూమ్ బుష్ వరకు చాలా సినిమాల్లో కమెడియన్ గా సపోర్టింగ్ పాత్రల్లో ప్రియదర్శి మెప్పించారు. ఈ క్రమంలో 2019లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో మల్లేశం చిత్రం వచ్చింది. తన యాక్టింగ్ టాలెంట్ ఏంటో, కామెడీనే కాకుండా తాను ఎమోషనల్ క్యారెక్టర్లు కూడా చేయగలనని ఆ చిత్రంతో ప్రియదర్శి నిరూపించారు. 2023లో ప్రియదర్శి హీరోగా బలగం వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. జాతిరత్నాల్లోనూ మెయిన్ రోల్ చేశారు. మరోవైపు కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రియదర్శి. అయితే ఆయనకు హీరోగా అవకాశాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. ప్రియదర్శి హీరోగా ప్రస్తుతం 3 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. నేచురల్ స్టార్ నాని సమర్పణలో తాజాగా వస్తున్న చిత్రం కోర్ట్. ఇందులో నటుడు ప్రియదర్శి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే శివాజీ, రోహిణి, సాయి కుమార్, హర్షవర్ధన్ తదితర నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శిని చాలా కీలకమైన పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి పాత్రలు ఎక్కువగా నటిస్తున్నారు ప్రియదర్శి. మరి హీరోగా ఏ సినిమాలు చేస్తున్నాడో ఈ వీడియోలో చూద్దాం. సీనియర్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో ప్రియదర్శి హీరోగా సారంగపాణి జాతకం అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో రూపా కొడవాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ చిత్రంలో వికే నరేష్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్ కూడా కీ రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యూనిట్ షూటింగ్ మొదలుపెట్టింది. ప్రియదర్శి హీరోగా మరో సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్
దర్శకత్వం వహించనున్నారు. హీరో దగ్గుబాటి రానాకు చెందిన స్పిరిట్ మీడియా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ ఈ మూవీతో నిర్మాతగా డెబ్యూ చేస్తున్నారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చే ఛాన్స్ ఉంది. తొందరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో ఫేమస్ యాంకర్ సుమా కనకాల కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా సమంత మూవీలో ప్రియదర్శి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సమంత కొన్నాళ్ల కిందట ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ బ్యానర్ లోనే మా ఇంటి బంగారం అనే చిన్న బడ్జెట్ మూవీ తర్వాత సమంత మరో సినిమాను కూడా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి పులికొండను మెయిన్ లీడ్ గా అవకాశం ఇచ్చినట్లు ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. ఈ మధ్య ప్రియదర్శి నటించిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా థియేటర్స్, ఓటీటీలో కూడా బాగానే వర్కౌట్ అవుతున్నాయి. దీంతో సరైన స్క్రిప్ట్ ఉంటే చాలా నిర్మాతలు బడ్జెట్ పెట్టడానికి రెడీ అంటున్నారు. దీంతో ప్రియదర్శి రేంజ్ కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వస్తున్న కోర్ట్ సినిమాలో దర్శి రోల్ హిట్ అయితే మాత్రం తన రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.